భారతదేశంలోని న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది. మనకు తెలుసు, గ్లోబల్ సౌత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇలాంటి సదస్సు జరగటం ఇదే తొలిసారి. కృత్రిమ మీద ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని చెప్పి సాఫ్ట్వేర్ నిపుణులు భయపడుతున్న ఈ టైంలో చాలా మంది టెక్ దిగ్గజాలు వాళ్ళకి భరోసానిచ్చారు. మీరందరూ పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి, నైపుణ్యాలు పెంచుకోండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఏఐ అనే మహాసముద్రం ఈదాలంటే జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలని, అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఏఐ మారుతూనే ఉంటుందని, అందువల్ల కంపెనీల్లో ఉద్యోగాల విషయంలో మార్పులు భారీగానే ఉంటాయి. కానీ ఎవరైతే ఏఐ మీద ఆసక్తి చూపించి ఏఐ టూల్స్ నేర్చుకున్నారో వాళ్ళ ఉద్యోగాలకి ఖచ్చితంగా గ్యారెంటీ ఉంటుందని చెప్పి కూడా టెక్ దిగ్గజాలు చెప్పుకొచ్చారు. రకరకాల కారణాల వల్ల ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగాలు పోవచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగాలు రిలవెన్స్ తగ్గిపోవచ్చు. అదే సమయంలో కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుద్ది. ఉద్యోగాలకి ఎటువంటి నైపుణ్యాలు కావాలో, ఎటువంటి ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలో ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ద ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే సెషన్లో నిపుణులు పేర్కొన్నారనమాట. ముఖ్యంగా నౌకరీ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందాని ఆయన చెప్తూ, కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయని చాలా మంది అనుకున్నారు, కానీ ఉద్యోగాలు పోలేదు. ఇంకా వాళ్ళ ఉద్యోగాల్లో సపోర్ట్ సిస్టమ్ బాగా దొరికింది, ఉత్పాదకత బాగా పెరిగింది. కాబట్టి ఏఐ వస్తుందని ఎప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, ఆందోళన పడకండి. ఏఐ వల్ల ఇంకా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మనం ఏఐకి ఇంటిగ్రేట్ అవ్వాలని చెప్పుకొచ్చారనమాట.